బొబ్బరపప్పు గారెలు చాలా బాగుంటాయి కదా. ఇక చికెన్ గానీ మటన్ గానీ ఉన్నదంటే సూపర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. ముందుగా బొబ్బరపప్పును తీసుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒక 4 లేదా 5 పచ్చిమిర్చీలు, ఒక చిన్న అల్లం ముక్క, ఒక ఉల్లిగడ్డను ఒక మిక్సీ జార్ లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ను ఒక మిక్సింగ్ బౌల్ లో వేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న బొబ్బరపప్పును కూడా మిక్సీ జార్ లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన బొబ్బరపప్పును కూడా ఈ మిక్సింగ్ బౌల్ లో వేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. పేస్ట్, బొబ్బరపప్పు పేస్ట్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా పర్ఫెక్ట్ గా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఒక ప్యాన్ లో ఒక 1/2 లీటర్ వరకు ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని ఆయిల్ లో వేసుకోవాలి. ఒక 5 లేదా 6 గారెలను వేసుకుంటే ఈ ఆయిల్ కి సరిపోతుంది. 1 నిమిషం పాటు హై ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టి మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ గారెలను ఆయిల్ లో నుండి తీసేసి టిష్యూ పేపర్ లో గానీ ప్లేట్ లో గానీ వేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, గారెల్ని